నవరాత్రుల్లో కోరుకున్నది దక్కుతుందంటారు. ధనాధన్ ధోని కూడా కోరుకున్నది అడిగి మరీ సాధించుకున్నాడు. ఇంతకీ ధోనికి దక్కిన భాగ్యమేంటి? అతను ఏం కోరుకున్నాడు? ఊరికే చెప్తే ఏ మజా వస్తుంది? చూపిస్తాం రండి. అతను ధోని, భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఆమె దీపికా పదుకొనే, నటి, మోడల్. అతను పిలిచాడు, ఆమె వచ్చింది. మ్యాచ్ చూడ్డానికి రమ్మని ఆహ్వానించాడు. పనిలో పని మ్యాచ్ కలుపుదామని నిర్ణయించుకున్నాడు. అతను అనుకున్నట్టే ఆమె వచ్చింది. ఎక్కడా ధోని కనబడ్డే? రమ్మన్నాడు, జాడే లేదు. ఒకవేళ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడా? కానీ నేను వస్తానని తెలుసు కదా, వెయిట్ చేయొచ్చు కదా. ఓకే, ఈసారి క్షమించేద్దాం. ఎంట్రీ గేట్ దగ్గర సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లో ధోని. ఆమె వస్తోందనే సంతోషం ముఖంలో నవ్వే విరిసింది. ఆమె వచ్చింది. సరాసరి షారుఖ్ పక్కన కూర్చుంది. కీపింగ్ చేసిన ధోని ఆమెను చూశాడు. ఎవరికీ దొరకకుండా అలా స్టైల్ గా చేతిలోకి విష్ చేశాడు. చూసావా, నువ్వు నేను 2020 భలే ఉంది కదా. గ్రౌండ్ లో ఆట. ధోని దీపికా మనసుల్లో ప్రేమ పాట. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. మైదానంలో గేమ్ దాని మనన సాగుతోంది. లవ్ గేమ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ధోని స్టైల్ కి దీపిక మధ్య మధ్యలో కాసేపు నవ్వుల నజరానా ఇస్తోంది. పాపం, మ్యాచ్ కవర్ చేసిన కెమెరామెన్ కు ఎన్ని తిప్పలు. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. అటు ఆట మిస్ అవ్వద్దు, ఈ స్మైల్ ఆట మిస్ అవ్వద్దు. కన్ను పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. భారత్ బ్యాటింగ్ అతనుడే బాగుని చివరిలో ధోని వచ్చాడు. ఫైన్ లెగ్ మీదుగా బ్రెట్లీకి భారీ సిక్స్ దించాడు. భారత్ మ్యాచ్ గెలిచింది. ధోని కూడా మ్యాచ్ గెలిచాడు. కానీ కెమెరామెనే ఆ క్షణ దీపిక ఈ ఇద్దరు కలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ ఫ్యాషన్ షో వీరిని దగ్గర చేసింది. అతడు ఆమె ర్యాంప్ పై మెరిసిపోయారు. అప్పుడే ధోని ఆమెను చూడడం, అక్కడ మనసు పారేసుకోవడం. బ్యూరో రిపోర్ట్. వెల్కమ్ బ్యాక్. వన్డేల్లో బోల్తో పడ్డ 2020 విజయ పర్వాన్ని భారత్ కొనసాగించింది. ఫటాఫట్ క్రికెట్ లో తామే ధనాధన మోతం మోగిస్తామని ధోని స్క్వాడ్ చాటింది. ముంబైలో నిన్న జరిగిన ఏకైక 2020 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి కంగారెత్తించింది. వన్డే సిరీస్ కోల్పోయి బాధతో ఉన్న అభిమానులకు దసరా కానుగా 2020 గెలుపు అందించింది. 63 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికై కారు సొంతం చేసుకున్నాడు. యువరాజ్ 3 చూడచక్కని సిక్స్లు కొట్టి మెరుపాట ఆడాడు. सिक्सेस लगाना जिस तरह हमने आसमान में दर्शकों में और खिलाड़ियों में एक दूसरे got a few words with us. You can drive this beauty now from Mumbai to Pune. Very true, yeah. మ్యాచ్ లో రాజకీయ సినీ తారల సందడి కనిపించింది. రాహుల్ గాంధీ, రాబర్ట్ వథేరా, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, సునీల్ శెట్టి, రవీనా టాండన్, అజరుద్దీన్, ఆయన భార్య సంగీత బిజ్లానీ 2020 మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. बल्लेबाजी करने का फैसला किया है बोर्ड के अध्यक्ष बीसीसीआई प्रेसिडेंट शरद पवार. विकेट्स उनके हाथ में. राहुल गांधी देखिए मजा लेना चाहते, उनको मालूम है कि कहीं भी ट्रैफिक में देर हुई तो बहुत कुछ मिस कर देंगे. तो क्रिकेट के दीवाने 9 रन बन चुके हैं.
अच्छी शुरुआत यहां पर भारत की, 2 चौके मिले यहां पर।